హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా టెక్ టాక్స్. సో ఈ వీడియోలో నేనేం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే, మన యొక్క యూట్యూబ్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ అండ్ వాచ్ అవర్స్ రావాలి అంటే యూట్యూబ్ అల్గారిథం ప్రకారం అండ్ ఎస్ఈఓ ప్రకారం ఈ 8 ఇంపార్టెంట్ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీకు ఖచ్చితంగా ఎక్కువ వ్యూస్ అండ్ వాచ్ అవర్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఈ వీడియోలో అయితే ఆ 8 ఇంపార్టెంట్ టిప్స్ ఏంటి అనేది నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలానే ఈ టిప్స్ ఫాలో అయిన తర్వాత మీకు వచ్చిన వ్యూస్ కౌంట్కి అండ్ ప్రీవియస్ వీడియోస్కి వచ్చిన వ్యూస్ కౌంట్ని కంపేర్ చేసుకోండి. మీకు 100% రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. మీ యొక్క వ్యూస్ అనేవి ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి ఈ టిప్స్ని కనుక మీరు ఫాలో అయితే. సో ఇంకా లేట్ లేకుండా ఆ 8 ఇంపార్టెంట్ టిప్స్ ఏంటి అనేది నేను క్లియర్గా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నార్మల్గా మనం ఏమనుకుంటాం అంటే, మనం యూట్యూబ్లో పెట్టే కంటెంట్ని బట్టి ఆర్ వీడియో ఎడిటింగ్ని బట్టి మన యొక్క వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తాయని చెప్పి అనుకుంటాం. బట్ అదైతే కంప్లీట్లీ రాంగ్ అనమాట. బికాజ్ మన యొక్క కంటెంట్ అండ్ అలానే వీడియో ఎడిటింగ్తో పాటు మనం ఎప్పుడైతే మన వీడియోస్ని అప్లోడ్ చేస్తామో ఆ టైంలో ప్రొవైడ్ చేసే ఈ కీ థింగ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. బికాజ్ యూట్యూబ్ దాని ప్రకారమే మన యొక్క వీడియోస్ని ఎవరికి సజెస్ట్ చేయాలి, ఎవరికి సజెస్ట్ చేయకూడదు అని డిసైడ్ అవుతుంది. సో మన యొక్క వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియోని ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో అప్పుడు నేను చెప్పే ఈ ఇంపార్టెంట్ టిప్స్ని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీ యొక్క వ్యూస్ కౌంట్ అనేది పెరుగుతాయి. సో ఫస్ట్ వచ్చేసరికి, నార్మల్గా మన వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తున్నామో అప్పుడు వీడియో దగ్గరే కింద ఫైల్ నేమ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ ఫైల్ నేమ్ అండ్ అలానే మన వీడియో యొక్క టైటిల్ అనేది సేమ్ ఉండాలన్నమాట. మన వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మనం నార్మల్గా మన వీడియోకి ఒక నేమ్ పెడతాం కదా, అక్కడే మీ టైటిల్ ఏదైతే అనుకుంటున్నారో మీ వీడియోకి ఆ టైటిల్ నేమ్ని ప్రొవైడ్ చేసినట్లయితే అప్పుడు మీ వీడియో యొక్క ఫైల్ నేమ్ అండ్ అలానే మీ వీడియో యొక్క టైటిల్ అనేది సేమ్ ఉంటాయి. ఈ కీవర్డ్స్ ప్రకారమే యూట్యూబ్ అనేది మన వీడియోస్ని ఎవరికైతే కావాలో వాళ్ళకి అందజేస్తుంది అండ్ ఎక్కువ మందికి అయితే రికమెండ్ చేస్తుంది అనమాట. అండ్ అలానే సెకండ్ వన్ వచ్చేసరికి మన యొక్క వీడియోస్కి పెట్టే టైటిల్ అనమాట. ఈ టైటిల్ కూడా మన యొక్క వీడియోస్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేశామో దానికి తగ్గ టైటిల్ని అండ్ అలానే ఎక్కువ లెంత్ లేకుండా చిన్నదై ఉండేటట్టు చూసుకోండి. సో దట్ చూసే వ్యూవర్స్కి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ కట్గా మీ వీడియో ఏంటో అర్థమైపోయింది అనమాట. అండ్ అలానే ఈ టైటిల్ని ప్రొవైడ్ చేసేటప్పుడు మీకు ఒక టిప్ అయితే ఇస్తా. అదేంటంటే, మీరు యూట్యూబ్ సర్చ్ బార్కి వెళ్ళి మీ టైటిల్ కీవర్డ్ ఏదైతే ఉంటుందో ఆ కీవర్డ్ని మీరు సర్చ్ బార్లో ఇవ్వండి. సపోజ్ మీ యొక్క వీడియో వచ్చేసరికి హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ థంబ్నెయిల్ అనుకోండి. సో దీన్నే తీసుకెళ్ళి మీరు యూట్యూబ్ సర్చ్ బార్లో ఇవ్వండి. సర్చ్ బార్లో ఇచ్చిన తర్వాత యూట్యూబే మనకి కింద రికమెండేషన్ అయితే ప్రొవైడ్ చేసిద్ది. అండ్ ఈ కింద ప్రొవైడ్ చేసే రికమెండేషన్స్ వచ్చేసరికి టాప్ సర్చెస్ అనమాట. ఎక్కువ మంది దీన్నే సర్చ్ చేస్తున్నట్లు. సో ఆ సర్చెస్లో మీకు ఏదైతే సెట్ అయిద్దో దాన్ని తీసుకొని మీ వీడియో టైటిల్గా పెట్టినట్లయితే మీకు ఖచ్చితంగా ఎక్కువ వ్యూస్ అనేవి వస్తాయి. అలానే థర్డ్ వన్ వచ్చేసరికి మన వీడియోస్ యొక్క డిస్క్రిప్షన్ అనమాట. సో ఈ డిస్క్రిప్షన్ అనేది మన వీడియోలో ఏదైతే కీవర్డ్స్ ఉంటాయో వాటిని మనం ప్రొవైడ్ చేయాలి. వాటిని మనం హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ఇవ్వాలన్నమాట. సో అవి ఇంపార్టెంట్ కీవర్డ్స్ అవుతాయి. అండ్ అలానే మీకు డిస్క్రిప్షన్లో ఏమి ఇవ్వాలి అని అర్థం కానప్పుడు మీరు చాట్ జీపీటీకి వెళ్ళి కూడా మీ యొక్క వీడియో టైటిల్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు చాట్ జీపీటీలో ఇచ్చినట్లయితే అది డిస్క్రిప్షన్ని ప్రొవైడ్ చేసిద్ది. సో సేమ్ డిస్క్రిప్షన్ని మీరు తెచ్చి దీంట్లో పెట్టినట్లయితే అదే డిస్క్రిప్షన్లో మన వీడియోకి సంబంధించిన కీవర్డ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో దట్ ఆ కీవర్డ్స్ ప్రకారం మనకి అయితే ఎక్కువ వ్యూస్ వస్తాయి. సో మెయిన్లీ ఏంటి, మన వీడియోస్కి కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మన వీడియో టైటిల్ని బట్టి, డిస్క్రిప్షన్ని బట్టి, థంబ్నెయిల్స్ బట్టి తీసుకుంటాయి. నార్మల్గా మనం వర్క్లో పడో లేదంటే ఏదైనా టెన్షన్స్ వల్ల నైట్ సరిగ్గా నిద్ర పట్టకపోవటం జరుగుతుంది. దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి. నాకైతే నెక్ పెయిన్ వల్ల నిద్ర సరిగ్గా పట్టడం లేదు అని మా ఫ్రెండ్ రికమెండ్ చేస్తే ఫ్లో కంపెనీ వాళ్ళ పిల్లోస్ అండ్ బెడ్షీట్స్ అయితే ఆర్డర్ చేశాను. ప్రోడక్ట్ అయితే ఏ మాత్రం చెక్కు చెదరకుండా సూపర్గా ఇచ్చారు. పిల్లో అయితే 5 years వారంటీతో వచ్చింది. అండ్ ఈ పిల్లోస్ అలోవెరా జెల్ ఇన్ఫ్యూజ్డ్ కాబట్టి మన యొక్క స్కిన్ ని హైడ్రేటెడ్ గా అండ్ యూత్ఫుల్ గా ఉంచుతుంది. బెడ్షీట్స్ ని ఆర్డర్ చేశాను. ఈ బెడ్షీట్స్ తో పాటు వాళ్ళు పిల్లో కవర్స్ ని కూడా సెట్ గా అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇది 100% ప్యూర్ కాటన్. 300 థ్రెడ్ కౌంట్ అవ్వడం వల్ల చాలా సాఫ్ట్ గా, చాలా కూల్ గా అయితే ఉంది. ఫైనల్లీ ప్రోడక్ట్ అయితే సూపర్బ్ క్వాలిటీ. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి, నార్మల్గా ఎప్పుడైతే మన వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోతుందో
దాన్ని వెంటనే మనం యూట్యూబ్లో పబ్లిష్ చేయకూడదు అనమాట. ఎప్పుడైనా సరే మన కంప్లీట్ వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత దాన్ని మనం పబ్లిక్లోనో ప్రైవేట్లోనో పెట్టి ఒక 5 hours టైం ఇచ్చిన తర్వాతనే పబ్లిష్ చేయాలన్నమాట. సో ఈ 5 hours టైం లోపల మన వీడియో అనేది కంప్లీట్గా ప్రిపేర్డ్ అయ్యి దాన్ని హెచ్డి క్వాలిటీలోకి మార్చి అండ్ ఆ తర్వాత యూట్యూబ్ మన వీడియోలో ఉన్న కీవర్డ్స్ని కానీ మెటా డేటాని కానీ తీసుకుంటుంది. అప్పుడు మన వీడియోని ఎవరికైతే రికమెండ్ చేయాలనుకుంటుందో వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. సో దట్ మన వీడియోస్కి వచ్చే వ్యూస్ కౌంట్ అనేవి ఆటోమేటిక్గా పెరుగుతాయి అన్నమాట. సో అందుకే మన వీడియోని వెంటనే పబ్లిష్ చేయకూడదు. ఎప్పుడైనా సరే ఒక 5 hours అయినా మినిమం టైం తీసుకున్న తర్వాత పబ్లిష్ చేసినట్లయితే అప్పుడు మన వీడియో యొక్క క్వాలిటీ బాగుంటుంది. అలానే యూట్యూబ్ కూడా ఎక్కువ మందికి అయితే రికమెండ్ చేస్తుంది అనమాట. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మన వీడియో యొక్క థంబ్నెయిల్ అనమాట. ఈ థంబ్నెయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. సో నార్మల్గా ఎవరైనా సరే యూట్యూబ్ హోమ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న థంబ్నెయిల్స్ని ప్రకారమే కదా వీడియోలో ఏముందో తెలుసుకోవాలని క్లిక్ చేసేది. సో అంత ఇంపార్టెంట్ అనమాట థంబ్నెయిల్ అనేది. ఈ థంబ్నెయిల్లో మనం వీడియోలో ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాన్ని అయితే థంబ్నెయిల్గా ప్రొవైడ్ చేయాలి. అట్లా కాకుండా మనం ఏది పడితే అది థంబ్నెయిల్గా ఇచ్చేసి వీడియోలో వేరే ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకోండి, ఒకసారి క్లిక్ చేస్తారు బట్ మళ్ళీ అయితే మన ఛానల్ని చూడరు అనమాట. అండ్ అలానే ఆడియన్స్ యొక్క క్యూరియాసిటీని పెంచేటట్లుగా మీ థంబ్నెయిల్ని పెట్టండి. సో దట్ వాళ్ళు అసలు ఈ వీడియోలో ఏముంది అని చెప్పేసి క్లిక్ చేసేటట్లు ఉంటారు. అండ్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మన వీడియోస్కి ఐ కార్డ్స్ అండ్ ఎండ్ స్క్రీన్స్ని కూడా ప్రొవైడ్ చేయాలన్నమాట. బికాజ్ ఐ కార్డ్స్ అండ్ ఎండ్ స్క్రీన్స్ ఏంటంటే మన యొక్క వీడియోస్ని మనమే ప్రమోట్ చేసుకున్నట్లు అవుతుంది. మన వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి పైన ఇన్ఫో ఐకాన్ వేసేసి మన యొక్క వీడియో లింక్ని చూపిస్తుంది. అండ్ అలానే ఎండ్ స్క్రీన్ వచ్చేసరికి మన యొక్క వీడియో ఎండ్లో అయితే మన యొక్క వీడియోస్ కొన్నిటిని పెట్టుకోవచ్చు అనమాట. సో దట్ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళు కనుక మనం పెట్టిన ఎండ్ స్క్రీన్స్లో ఉన్న వీడియోస్కి ఇంట్రెస్టెడ్గా ఉంటే దాని మీద క్లిక్ చేసి మన యొక్క ఇంకో వీడియోని అయితే చూస్తారు. సో ఈ విధంగా అయితే మన యొక్క వీడియోస్ని మనమే ప్రమోట్ చేసుకున్నట్లు అవుతుంది. అందుకే ఐ కార్డ్స్ అండ్ ఎండ్ స్క్రీన్స్ కూడా ఇంపార్టెంటే. అండ్ అలానే లాస్ట్ ఇంపార్టెంట్ టిప్కి వెళ్ళే ముందు నేనైతే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ గురించి చెప్పబోతున్నాను. అదేంటి అంటే నేనైతే ఏఐకి సంబంధించిన ఆన్లైన్ లైవ్ గ్రూప్ క్లాసెస్ అండ్ ఇండివిజువల్ క్లాసెస్ సెకండ్ బ్యాచ్ని అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇవి ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కాబట్టి మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా సరే అప్పటికప్పుడే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఈ క్లాసెస్లో నేనైతే ఏఐకి సంబంధించి స్టార్టింగ్ బేసిక్ లెవెల్ నుంచి అంటే ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏఐని యూజ్ చేసుకొని ఎలా జనరేట్ చేయాలి అండ్ స్టార్టింగ్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు అంటే ఏఐని యూజ్ చేసుకొని కార్టూన్ వీడియోస్ కానీ ఏఐ మూవీస్, ఏఐ డివోషనల్ వీడియోస్, ఏఐ మైథాలజికల్ వీడియోస్ ఇట్లాంటివి ఏఐని యూజ్ చేసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ అయినా సరే ఎలా చేయాలి అనేది క్లియర్గా డీటెయిల్గా అయితే నేను ఆన్లైన్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే ఏఐని నేర్చుకోవాలి అని నిజంగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ఏఐని నేర్చుకొని వీడియోస్ క్రియేట్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కింద ప్రొవైడ్ చేసిన మెయిల్ ఐడికి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మెయిల్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలానే లాస్ట్ టిప్ బట్ నాట్ లీస్ట్ అదేంటంటే కమెంట్స్ అనమాట. నార్మల్గా ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటేనే కింద కమెంట్స్లో యాడ్ చేస్తారు. సో వాళ్ళ యొక్క డౌట్స్కి మనం కనుక రిప్లై ఇచ్చినట్లయితే మన వీడియోస్ చూడడానికి ఎక్కువ ఇష్టపడతారనమాట. ఎందుకంటే వాళ్ళ డౌట్స్ని మనం క్లారిఫై చేస్తున్నాం కాబట్టి. సో వాళ్ళకి ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఉన్నా కూడా వీళ్ళైతే మా యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తారు అనే ఉద్దేశంతో మన యొక్క ఛానల్కి మళ్ళీ వచ్చి మన యొక్క వీడియోస్ని అయితే చూస్తారు. సో ఈ విధంగా అయితే మన యొక్క వ్యూస్ కౌంట్ అండ్ అలానే సబ్స్క్రైబర్ కౌంట్ కూడా పెంచుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పిన ఈ 8 ఇంపార్టెంట్ టిప్స్ని మీరు ఫాలో అయ్యి చూడండి. మీకు ఖచ్చితంగా వ్యూస్ కౌంట్ అనేవి పెరుగుతాయి అండ్ ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు యాడ్ అవుతారనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలానే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.